శ్రీకాకుళం జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను కీలకమైన మరొక నియోజకవర్గం ఆమదాల వలస. ఇక ఆమదాల వలస నియోజకవర్గంలో గతంలో ఏ పార్టీ వైపు ఇక్కడ ప్రజలు మొగ్గు చూపించారు, ఇప్పుడు వాళ్ళకున్న బలాలేంటి ఓసారి పరిశీలిద్దాం. ఆమదాల వలస నియోజకవర్గ విషయానికి వస్తే ఇందులో ఉన్న మండలాలు ఆమదాల వలస, పందూరు, సరుబుజ్జి, బూర్జా 4 మండలాల పరిధిలోని ఈ ఆమదాల వలస నియోజకవర్గం ఉంది. ఇక ఓటర్ల విషయానికి వస్తే ఇక్కడ పురుషులు 97,643 మంది, స్త్రీలు 97,108 మంది, ట్రాన్స్జెండర్స్ 16. అలాగే మొత్తం ఓట్ల విషయానికి వస్తే 1,94,767 మంది ఓటర్లు ఈసారి ఇక్కడ తీర్పునివ్వనున్నారు. ఇక రాజకీయ సామాజిక చరిత్రను పరిశీలిద్దాం. మొత్తం కాలింగ సామాజిక వర్గం వారే 11 సార్లు ఇక్కడ గెలిచిన చరిత్ర చెబుతుంది. ఇక తెలుగుదేశం పార్టీ ఇక్కడ 6 సార్లు, కాంగ్రెస్ 4 సార్లు, వైసీపీ 1 సారి ఇక్కడ విజయాన్ని సాధించింది. 2019లో వైసీపీ ఇక్కడ విన్ చేసింది. ఇక ప్రస్తుత స్పీకర్ తమ్మినేని సీతారాం 6 సార్లు ఇక్కడి నుంచి గెలుపొందారు. డబుల్ హ్యాట్రిక్ కొట్టిన తమ్మినేని సీతారాం 2019లో కూడా ఆయనే విజయాన్ని సాధించడం జరిగింది. గతంలో 5 సార్లు ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి గెలడమే కాకుండా పలు శాఖల్లో మంత్రులుగా కూడా ఆయన విధులు నిర్వహించారు. ఇక సామాజిక ముఖచిత్రం విషయానికి వస్తే కాలింగ సామాజిక వర్గానికి చెందిన వారు ఇక్కడ 31% ఉండగా, కాపు, తూర్పు కాపు 29%, ఎస్సీ 9%, ఇక పొలినాటి వెలమ 9%, ఇతర కులాలు 22%. ఇక 2014 ఎన్నికల ఫలితాలను చూద్దాం ఒకసారి. ఆమదాల వలస నియోజకవర్గంలో ఇక్కడ 2014లో రాష్ట్ర విభజన తర్వాత గెలిచింది కోన రవికుమార్ సాక్షాత్తు తమ్మినేని గారి మేనల్లుడు. ఆయన మేనల్లుడే ఈయన మీద వ్యతిరేక బావుట ఎదురువేశాడు, అక్కడ విజయాన్ని సాధించాడు. ఇక కోన రవికుమార్ ఓట్ల శాతాన్ని మనం చూద్దాం. 2014లో 65,233 ఓట్లు ఈయన సాధించారు, 48.9% ఓటు శాతం. ఇక తమ్మినేని సీతారాం 2014లో 59,784 ఓట్లు, 44.8%. ఇక్కడ ఆయన ఓట్లు సాధించింది కేవలం 1% ఓటు తేడాలోనే ఆయన ఓడిపోవడం జరిగింది. మెజారిటీ విషయానికి వస్తే 5,449 ఓట్లతో కోన రవికుమార్ విజయాన్ని సాధించారు. 2019 విషయానికి వస్తే తమ్మినేని సీతారాం డబుల్ హ్యాట్రిక్ కొట్టాడు. 2019లో 6వసారి ఆయన విజయాన్ని సాధించారు. 2019లో చూద్దాం 77,897 ఓట్లు సాధించారు ఆయన, 52.8% ఓటు శాతం. ఇక కోన రవికుమార్ 63,906 ఓట్లు సాధించారు. మొత్తం మెజారిటీ చూసుకుంటే తమ్మినేనిది 13,911 ఓట్ల మెజారిటీతో ఆయన 2019లో విజయాన్ని సాధించారు. ఇక బరిలో ఉన్న అభ్యర్థులు 2024 కీలకంగా ఉన్న ఈ ఎన్నికల్లో మరి ఈసారి ఎవరెవరు? వైఎస్ఆర్సీపీ నుంచి మరొకసారి తమ్మినేని సీతారాం బరిలో దిగారు. అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి కోన రవికుమార్, ఒకే కుటుంబం నుంచి ఇద్దరు ఈసారి పోటీకి దిగారు. మరి ఇక్కడ ప్రజలు ఎవరి వైపు మొగ్గు చూపిస్తారన్నది చాలా ఆసక్తిగా మారనుంది. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి తమ్మినేని సీతారాంకున్న ప్లస్ పాయింట్స్ ఏంటో ఒకసారి పరిశీలిద్దాం. ఇదే నియోజకవర్గంలో 6 సార్లు గెలుపు, స్పీకర్గా నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి, తెలుగుదేశంలోనూ ఉన్న పాత పరిచయాలు, సీనియర్ నాయకుడిగా ఈయనకున్న గుర్తింపు, ప్రత్యర్థి మేనలుడే కావడంతో అంతర్గత నాటకమనే అభిప్రాయం కూడా అక్కడ ఓటర్లలో ఉంది. ఇక తెలుగుదేశం అభ్యర్థి కోన రవికుమార్కి ఉన్న ప్లస్లు 2014లో టీడీపీ ఎమ్మెల్యే కావడం, మేనమామ సీతారాం మీదనే గెలిచి ఉండడం, సీతారాం శకం ముగిసిందని ఎక్కువగా ఈయన ప్రచారం చేయడం, అంతేకాకుండా యువ నాయకుడిగా ఆకట్టుకోవడం, వైసీపీ వ్యతిరేక ఓటు మీదే ఎక్కువగా ఆధారపడడం, ఇవన్నీ కూడా ఈయనకి ప్లస్గా మారే అవకాశాలు ఉండే ఛాన్స్ ఉంది. ఇక ఆమదాల వలస నియోజకవర్గంలోని ప్రధాన అంశాలను పరిశీలిద్దాం. తెలుగుదేశం హయాంలో ఎమ్మెల్యేగా కోన సేవలు, స్పీకర్గా ఉండి కూడా తమ్మినేని ఏమీ చేయలేదని చెప్పి రవికుమార్ ప్రచారం చేసుకోవడం, ఇక సంక్షేమ పథకాల మీద తమ్మినేని ప్రచారం చేసుకొని 7వసారి గెలాలి అన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేస్తున్నారు. మరి చూద్దాం కీలకమైన ఈ ఆమదాల వలస నియోజకవర్గంలో 2024 ఎన్నికల్లో ఇక్కడి ఓటర్లు ఏ అభ్యర్థి ఏ పార్టీ మీద మొగ్గు చూపిస్తారన్నది.